ఓయూ విద్యార్థులు నడి రోడ్డుపై బైఠాయించారు. డి హాస్టల్ విద్యార్థులకు వాటర్ సరిగా రావట్లేదని లా కాలేజ్ ముందు రోడ్డుపై ధర్నాకు దిగారు. 5 రోజులుగా ఓయూలోని E1, E2, D, BED హాస్టల్స్ లో నీరు లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు విద్యార్థులు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో విద్యార్థులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు వైస్ ప్రిన్సిపల్. రోజులుగా E1, E2, BED, D హాస్టల్లో తాగునీరు రావట్లేదు. అదేవిధంగా వాష్రూమ్లలో వాడుకోవడానికి, బట్టలు పిండుకోవడానికి కూడా వాడుకునే నీరు కూడా రావట్లేదు. కానీ ఓయూ సిబ్బంది, అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. గత 5 రోజులుగా విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ప్రతి వేసవిలో ఇదే విధంగా పరిస్థితి కొనసాగుతుంది. కానీ అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటలేరు. ప్రతి ఎండాకాలం కుండలు కూడా ఇచ్చేవాళ్ళు. ఒకప్పుడు హాస్టల్లో విద్యార్థులకు తాగునీరు పోసుకోవడానికి, చల్లగా ఉండడానికి, వేసవి తాపాల నుంచి తట్టుకోవడానికి కుండలు కూడా రూమ్ కు పంచడం జరిగేది. ఇప్పుడు ఆ కుండలు కూడా పంచట్లేదు. ఆ ఫ్రిడ్జ్ వాటర్ కూడా సమకూర్చేది ఇప్పుడు ఫ్రిడ్జ్ వాటర్ కాదు, కనీసం తాగడానికి కూడా వాటర్ లేని పరిస్థితి ఉంది. గత 5 రోజులుగా ఇక్కడున్న హాస్టల్లోని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ అధికారుల నుంచి ఏమాత్రం స్పందన లేదు. అందుకే ఈరోజు విద్యార్థులు పెద్ద ఎత్తున లా కళాశాల ముందు ఈరోజు ధర్నా